తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే రెండు దేశాల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రతిస్పందనగానే గురువారం ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బహ్రెయిన్లో ఉన్న అమెరికా నౌకాదళం 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుళ్లు, మంటలు చెలరేగినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు జరిగినట్లు తెలుస్తుంది. అయితే తమ గగనతలంలోకి వచ్చిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని కువైట్ ప్రభుత్వం చెబుతుంది. ఖతార్లో కూడా దాడుల ప్రభావం కనిపించినట్లుగా తెలుస్తుంది. హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతలకు కేంద్ర బిందువైందా అంటే అవుననే చెప్పాలి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధానికి కేవలం హార్ముజ్ జలసంధిపై ఎవరి పెత్తనం ఉండాలనేదే ఇప్పుడు ఈ యుద్ధానికి కారణంగా కనిపిస్తుంది. హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీనిపైనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో షిప్లపై దాడులను అమెరికా ఏమాత్రం సహించదని చెప్పారు. ఇరాన్ చేసే ప్రతి దాడికి అంతకు మించి 20 రెట్లు తీవ్రంగా ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించాడు. అంటే తుర్కియా పర్యటన ముగించుకొని ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో వచ్చిన ట్రంప్ అప్పుడు మీడియాతో మాట్లాడారు. ఇరాన్ నుంచి మాకు ఎటువంటి సంప్రదింపులు వచ్చాయి, వాళ్ళు ఒప్పందం కోసం ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళు నిజంగా ఒప్పందానికి నిలబడి నిబద్ధతగా ఉంటారా, అసలు గౌరవిస్తున్నారా అన్న దానిపైనే ఇంకా స్పష్టత లేదని, అదే వాళ్ళతో వచ్చిన సమస్య అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమెరికా బందర్ అబ్బాస్, బుషేహర్ అణుకేంద్ర పరిసరాలు, జస్క్ ప్రాంతాలు, అలాగే అబూ మూసా ద్వీపం పరిసరాల్లో కూడా దాడులు నిర్వహించింది. ఇక అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో చూస్తే ఇరాన్లోని 90 అంటే దాదాపు 90 కీలక లక్ష్యాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ ఆపరేషన్కి సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. అంటే ప్రస్తుత దశలో ఈ విడత దాడులు ముగిసినట్లు అమెరికా వెల్లడించింది. అంటే మరోవైపు అమెరికా దాడుల్లో మషహాద్ నగరానికి వెళ్లే 2 ప్రధాన వంతెనలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఆ విషయం ఇరానే చెప్పింది. అంటే ఆ ప్రాంతానికి వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో ఈ దాడులు మరింత ఆందోళనకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా కొనసాగుతుంటే అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత విస్తరించే అవకాశాలపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. నిన్న ట్రంప్ ప్రకటనతో ఒకసారిగా యుద్ధ వాతావరణం మొదలైంది. రాత్రి మొత్తం ఇరాన్పై దాడులు చేస్తుంది. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు ఈరోజు జరుగుతున్నాయి. అంటే వారం రోజుల పాటు అంత్యక్రియల కార్యక్రమం జరిగింది. ఈరోజు గురువారం ఆయనను ఖననం చేయబోతున్నారు. ఆయన స్వతంత్ర ప్రాంతంలో ఆయన ఖననం చేసే చర్యలు తీసుకుంటున్నారు. అయితే దానికి సంబంధించిన పనులు జరుగుతుంటాయి. ఇప్పుడు అమెరికా దాడులతో ఆ నగరానికి వెళ్ళే 2 వంతెనలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే రాకపోకలుగా నిలిచిపోతున్నాయి. సో ట్రంప్ని ఇరాన్ ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలోనే ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ను చంపేస్తామంటూ, అదే మా లక్ష్యం అంటూ కూడా చెప్పింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకే అమెరికా, దానికి తోడు హార్ముజ్ జలసంధిలో వస్తున్న ఒక షిప్ పై ఇరాన్ దాడి చేయటం, దాని ఫలితంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇద్దరి మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరుగుతున్నప్పుడు అయినా ఇరాన్ మళ్ళీ ఈ కవ్వింపు చర్యలు చేపడుతుంది, ఇక ఇరాన్ని క్షమించాం, అమెరికా ఖచ్చితంగా దానికి ప్రతీకారం తీర్చుకుంటుందంటూ నిన్న ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మాట్లాడిన కొద్ది గంటల్లోనే ఇద్దరు మళ్ళీ 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది. కేవలం హార్ముజ్ జలసంధిలో ఎవరు పెత్తనం చేయాలనే విషయం మీద యుద్ధం నడుస్తుంది. ఇరాన్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఒకవేళ అమెరికా, ఇరాన్ మధ్య మొన్న ఒప్పందం జరిగింది, కాల్పుల విరమణ చేసుకుందాం, ఇక యుద్ధాన్ని ఆపేయాలని. కానీ యుద్ధాన్ని ఆపిన వారం రోజుల్లోనే మళ్ళీ ఇరాన్ నౌకలపై దాడి చేయటం, అమెరికా దానికి ప్రతిగా దాడులు తెగబడుతుంది. సో అమెరికా ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్లో 90 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఆల్రెడీ సుప్రీం లీడర్ ఖమేనీని కూడా ఫస్ట్ యుద్ధంలోనే అమెరికా మట్టుపెట్టింది. సో ఇప్పుడు ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న టైంలోనే ఇరాన్ ప్రజలంతా ఒకసారిగా అమెరికాపై పగ తీర్చుకోవాలని నినాదాలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు కూడా
అంటే ఖనన కార్యక్రమం కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇక అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం అయితే భారత్కి వచ్చే నష్టం ఏంటి అని ఆయన చూస్తే గత 5 నెలల నుంచి భారత్ ఎంత ఇబ్బంది పడుతుందో చూసాం. గ్యాస్కి సంబంధించి అలాగే ఆయిల్కి సంబంధించి మనం ఆ కొరతతో ఎంత ఇబ్బంది పడ్డామో చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో మళ్ళీ భారత్కు ఆ పరిస్థితి ఎదురవుతుందా అని చూడాలి. అంటే నిన్న ఇరాన్ హార్ముజ్ జలసంధి నుంచి భారత్ వస్తున్న క్రూడ్ ఆయిల్ షిప్ని కూడా ఈ రూట్లో రావద్దంటే వెనక్కి పంపించేసింది. అంటే ఇదే యుద్ధం ముదిరితే మళ్ళీ హార్ముజ్ జలసంధి నుంచి షిప్ల రాకపోకలు ఆగిపోతాయి. తద్వారా భారతదేశంలో మళ్ళీ గ్యాస్ కొరత, ఆయిల్ కొరత ఏర్పడుతుంది అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ దీని యుద్ధానికి ముగింపు అమెరికా చేతుల్లో ఉంది. ముగిద్దాం అనుకున్నా కానీ ఇరాన్ కవ్వింపు చర్యలతో అమెరికా కూడా మళ్ళీ దానికి ప్రతిగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. చూద్దాం యుద్ధం ఏ రూపంలో అంటే ఎంత తీవ్రమవుతుందో, దాని ఫలితం మళ్ళీ భారత్ ఎంతవరకు ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.